కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉంటాయి. అలా ఉండడానికి కారణం ఏంటి? ఏమైనా పూర్వ వృత్తాంతం ఉందా అని ఆలోచిస్తే మరి వ్యాస భారతంలో దొరకలేదు. మనం నిత్యం వినే వ్యాస మహాభారతం ప్రధాన కథలో కర్ణుడి జనన వృత్తాంతం దగ్గర సహజ కవచ కుండలాలతో జన్మించాడు అని ఉంటుంది. కానీ అవి ఎందుకు వచ్చాయనే పూర్వజన్మ వృత్తాంతం అక్కడ నేరుగా వివరించబడలేదు. అయితే ఈ రహస్యం మహాభారతంలోని వనపర్వంలో, అంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళినప్పుడు, మరియు మహాభారత అనుబంధ గ్రంథాలు పురాణాలలో ముఖ్యంగా పద్మపురాణం వివరించబడింది. దీని వెనుక ఉన్న కథే దంభోద్భవుడు లేదా సహస్ర కవచుడు వృత్తాంతం. అయితే దీని వివరాల విషయంలోకి వెళ్తే మన సందేహాలన్నీ తీరుతాయి. ఈ సందేహం కర్ణుడి కవచ కుండలాల గురించిన సందేహం తీరుతుంది. వాస్తవానికి మనం నిత్యం వినే వ్యాస మహాభారతం ప్రధాన కథలో కర్ణుడి జనన వృత్తాంతం దగ్గర సహజ కవచ కుండలాలతో జన్మించాడు. వృత్తాంతం అక్కడ నేరుగా వివరించబడలేదు. అయితే ఈ రహస్యం మహాభారతంలోని వనపర్వతంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళినప్పుడు అక్కడ మహాభారత అనుబంధ గ్రంథాలు పురాణాలలో ముఖ్యంగా పద్మపురాణంలో వివరించబడింది. దీని వెనక ఉన్న కథే దంభోద్భవుడు లేదా సహస్ర కవచుడు వృత్తాంతం. ఇప్పుడు ఇది చూద్దాం ఈ విషయాన్ని. సహస్ర కవచుడి తపస్సు పూర్వజన్మలో కర్ణుడు సహస్ర కవచుడు. కృతయుగంలో దంభోద్భవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను సూర్యభగవాన్ని గురించి 1000 ఏళ్ల తపస్సు చేసి అత్యంత శక్తివంతమైన 1000 కవచాలని వరంగా పొందాడు. అందుకే అతనికి సహస్ర కవచుడు అని పేరు వచ్చింది. అయితే ఈ కవచాలకు ఒక విచిత్రమైన నిబంధన ఉంది. ఒక్కో కవచాన్ని ఛేదించాలంటే ఒక వ్యక్తి 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. ఆ కవచాన్ని ఛేదించిన వెంటనే ఆ ఛేదించిన వ్యక్తి మరణిస్తాడు. నరనారాయణుల పోరాటం ఈ వర గర్వంతో దంభోద్భవుడు లోకాలను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి అంశతో పుట్టిన నరనారాయణులు బదరీ క్షేత్రంలో తపస్సు చేస్తున్నవారు అతడిని అడ్డుకున్నారు. వారు ఒక అద్భుతమైన ప్రణాళిక చేశారు. నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడుతో యుద్ధం చేసేవాడు. 1000 ఏళ్ల యుద్ధం తర్వాత నరుడు ఒక కవచాన్ని ఛేదించేవాడు. వెంటనే నరుడు మరణించేవాడు. అప్పుడు నారాయణుడు తన తపశ్శక్తితో నరుడు యుద్ధానికి వెళ్తే నరుడు తపస్సు చేసేవాడు. ఇలా మార్చి యుద్ధం చేస్తూ వారు 999 కవచాలను నాశనం చేశారు. చివరి కవచం మిగిలి ఉండగా ఆ రాక్షసుడు భయపడి సూర్యదేవుణ్ణి శరణు కోరి ఆయనలో కలిసిపోయాడు. ద్వాపర యుగంలో కర్ణుడి గురించి చివరి కవచంతో మిగిలిన వాడు ద్వాపర యుగంలో సూర్యుని ప్రసాదంగా కుంతీదేవికి కర్ణుడిగా జన్మించాడు. ఆ రాక్ష కవచమే కర్ణుడికి పుట్టుకతో వచ్చిన సహజ కవచం. అదండి కదా. పూర్వజన్మలో నరనారాయణులైన వారే ఈ జన్మలో అర్జున కృష్ణులుగా అవతరించారు. వ్యాస భారతంలో ఎందుకు దొరకదు? ఎందుకంటే వ్యాస భారతంలో ఈ కథ వనపర్వంలో అర్జునాభిగమన పర్వంలో వస్తుంది. అక్కడ లోమస మహర్షి ధర్మరాజుకు ఈ నరనారాయణుల వృత్తాంతాన్ని వివరిస్తూ కృష్ణుడి కవచం వెనుక ఉన్న కర్ణుడి కవచం వెనుక ఉన్న రహస్యాన్ని సూచనప్రాయంగా చెబుతారు. అయితే మనకు దొరికే సాధారణ అనువాదాల్లో లేదా క్లుప్త మహాభారతాల్లో దీన్ని వదిలేయడం వల్ల మీకు అది దొరకకపోవచ్చు. అందుకే కర్ణుడు జన్మతః గొప్ప వీరుడైనప్పటికీ లోక కళ్యాణం కోసం ఆ కవచాన్ని ఇంద్రుడు దానంగా తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే పూర్వజన్మ నియమం ప్రకారం ఆ కవచం ఉన్నంత వరకు కర్ణుడిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. అదండి కథ. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.